కట్ అండ్ రన్. కట్ అండ్ రన్ ఇట్స్ అన్ ఇడియం. ఇది ఒక జాతీయం అన్నమాట. దీని అర్థం ఏంటంటే మనకు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోకుండా సమస్య నుంచి పారిపోవడం. అంటే సమస్యల నుంచి పారిపోయినట్టయితే మనం కట్ అండ్ రన్ చేస్తున్నట్టే అన్నట్టు అనమాట. ఉదాహరణలు, ఫస్ట్ వన్, వెన్ ద ప్రెషర్ బిగాన్ టు మౌంట్ మెనీ ఇన్ ద మేనేజ్మెంట్ డిసైడెడ్ టు కట్ అండ్ రన్. మేనేజ్మెంట్లో చాలా సమస్యలు ఎక్కువైనప్పుడు చాలామంది తమ పెట్టిన పెట్టుబడి తీసుకొని వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంటారు. లేదా మేనేజ్మెంట్ ఎక్కువ ప్రెషర్ పెట్టినప్పుడు ఎంప్లాయీస్ ఆ ప్రెషర్ తట్టుకోలేక జాబ్స్ బంద్ చేసి పోతుంటారు అనమాట. అందువల్లనే డిసైడెడ్ టు కట్ అండ్ రన్ అని అన్నాం అనమాట. సెకండ్ వన్, రాజూస్ కవర్డ్లీ డెసిషన్ టు కట్ అండ్ రన్ వాస్ క్రిటిసైజ్డ్ బై ఎవ్రీ వన్. పిరికితనంతో రాజు తనకు ప్రాబ్లం రాగానే పారిపోయాడు. అలా పారిపోయినప్పుడు అందరూ అతన్ని విమర్శించారు. అందువల్లనే డెసిషన్ టు కట్ అండ్ రన్ వాస్ క్రిటిసైజ్డ్ అని అన్నాం అనమాట. థర్డ్ వన్, యూ కాంట్ జస్ట్ కట్ అండ్ రన్ వెన్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ట్రబుల్. స్నేహితులు ట్రబుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మనము దూరంగా వెళ్ళిపోతే మనం ఫ్రెండ్స్ కాదు కదా. అందువల్లనే కాంట్ జస్ట్ కట్ అండ్ రన్ అని అన్నాం అనమాట, వెళ్ళిపోవద్దు. ఫోర్త్ వన్, ద రాబర్స్ ట్రై టు కట్ అండ్ రన్ వెన్ దే హర్డ్ ద అప్రోచింగ్ సైరన్స్. దొంగతనానికి వచ్చి అంతలోకి పోలీస్ సైరన్ వినిపించింది వాళ్ళకు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని అంతా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. సో కట్ అండ్ రన్ అని అన్నాం అనమాట. అందుకనే. ఫిఫ్త్ వన్, వెన్ షీ గాట్ ప్రెగ్నెంట్ హీ కట్ అండ్ రన్. సో అమ్మాయి గర్భం దాల్చింది, దానికి కారణమైన వాడు ఎటో వెళ్ళిపోయాడు అనమాట. సో హీ కట్ అండ్ రన్, ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. సో ఇక కట్ అండ్ రన్ అనేది ఎలా వాడుకలోకి వచ్చింది చూసినట్టయితే, ఈ ఇడియము ఇది వరల్డ్ ఆఫ్ సెయిలింగ్, అంటే సముద్రం మీద ప్రయాణం చేస్తుంటాం కానీ దాంట్లో నుంచి ఇది వాడుకలోకి తీసుకోబడింది అనమాట. సో మన పడవలను ఒక దగ్గర లంగర్ వేస్తారు, అంటే కట్టేస్తారు కదా, ఒక యాంకర్ కట్టేస్తారు అనమాట. సో సడన్గా ఎవరైనా దొంగలు కానీ దోపిడీదారులు కానీ అటాక్ చేసినప్పుడు ఈ లంగర్ని పైకి లేపకుండా రోప్ కట్టేసిన తాడును కట్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో వాళ్ళ నుంచి, దొంగల నుంచి తప్పించుకోవడానికి ఆ సెయిలర్స్ అలా టైం తీసుకోకుండా ఫాస్ట్గా ఆ తాడును కట్ చేసుకొని ఆ బోట్ని తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళనమాట. ఆ గాలి అనుకూలంగా రావాలంటే చాలా టైం పట్టేది, అంతలోకి దొంగలు అటాక్ చేసేవాళ్ళనమాట. సో అందువల్ల కట్టేసిన తాడును సడన్గా కట్ చేసుకొని వెళ్ళిపోయాలన్నమాట. సో అక్కడి నుంచి తీసుకుందే కట్ అండ్ రన్ అనే ఇడియం అనమాట. దీని అర్థం ఏంటంటే ఎవరైనా బాధ్యత తీసుకోకుండా వదిలేసి వెళ్ళిపోతే దాన్ని కట్ అండ్ రన్ అని అంటాం అనమాట.